బైబిల్లో ధన్యులేని ఉన్నాయి. ధన్యులు అంటే ఏంటంటే ఆ మొత్తం సువార్త 5లో ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఆత్మ ఎవరికి లేదు, ప్రతి మనిషికి ఉంది. అయితే ఆత్మ ఉన్న వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళ పరలోక రాజ్యమా అంటే కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడనేవాడు ఉన్నాడు. ఆయన ఒక్కడే యేసు ప్రభు, వరల్డ్ గాడ్ యేసు ప్రభు ప్రపంచానికి. మరి ఆయనలో పరిశుద్ధాత్మ, నా ఆత్మని పొందుకోండి అని యేసు ప్రభు చెప్పాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని రోమ 8:9 చెప్పాడు. కాబట్టి ఆయన ఆత్మని ఎంతమంది అయితే పొందుకొని నడుస్తారో వాళ్ళు దేవుని పిల్లలు అనబడతారు. దేవుడిని యోహాను సువార్తలో ఉంటుంది, దేవుణ్ణి ఎందరైతే నమ్ముతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు, కుమార్తెలే అనబడతారు. ఆయన ప్రభు ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఎందరైతే అందరూ కూడాను దేవుని పిల్లలు అనబడతారు. మెయిన్ ఏంటంటే ప్రభు ఆత్మని పొందాలి. ఆత్మ ప్రకారం పొందడమే కాదు, అంతం వారికి సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అని ప్రకటన గ్రంథం ఉంది. అయితే ఆత్మ పొంది కూడాను అంతం వారికి కూడా సహించుకొని రక్షించుకుంటూ నడవాలి. ఆత్మ విషయమే దీనిలేని వాడు ధన్యుడు. ఆత్మకు లోబడాలి. ఆత్మ ఎలా వస్తుంది? యేసు నామములో ఆత్మ పొందుతూ ఆ ఆత్మే పరమాత్మ పరలోకానికి తీసుకెళ్ళేది కూడా అదే ఆత్మ. కాబట్టి అందరూ కూడా ఆత్మ పొందండి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యుడు అని మొత్తం సువార్త 5లో ఉంది.